మహేష్ భాయ్ అన్నా, సో ఏంది అసలు తెలంగాణలో అంటే బీజేవైఎం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో బీజేవైఎం పుంజుకుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ఫైట్స్ చూసినా కూడా అందులో బీజేవైఎం స్టూడెంట్స్ ఫైట్స్ కానివ్వండి, లేకపోతే ధర్మం గురించి కానివ్వండి, టెంపుల్స్ గురించి కానివ్వండి, ప్రతి దాంట్లో బీజేవైఎం కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా రోడ్డు మీదకి వచ్చేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని అయితే ముచ్చెమటలు పట్టించిండ్రు. అసలు ఆ రోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్ పైన అటాక్ చేయడానికి కారణం ఏంది? అండ్ బీజేపీ కౌంటర్ అటాక్లో వెళ్ళి ఇంకా ఆ బ్యానర్స్, రేవంత్ రెడ్డి గారి బ్యానర్స్, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించిన ఆఫీస్నే ఒకనొక టైంలో ఇంకా అసలు అక్కడ ఇంకా ఆఫీస్ మిగులుతుందా లేదా అన్నట్టు మీ ఫైట్ అయితే కనిపించింది రోడ్డు పైన. అంటే లాఠీ చార్జ్ కూడా మీ టీం పైన జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ ఒక 4-5 days బ్యాక్ ఏంటంటే ఆ ఢిల్లీలో ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు రమేష్ బిధూరియా గారు ఎంపీ గారు మాట్లాడుతూ ఏదో ఎలక్షన్ రోడ్లకు సంబంధించి ఢిల్లీ రోడ్ల పరిస్థితి, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ రోడ్ని ఎట్లా మారుస్తాం అనే ఆ చెప్పే క్రమంలో ప్రియాంక గాంధీ దానికి సంబంధించిన విషయం మాట్లాడిండు. సహజంగా ఒక ఆయన మాట దొరికిండు అనుకో. ఆ తర్వాత అక్కడ మీరు ఆందోళన చేసిన ఏమంటే ఆయన మీడియా ముందుకు వచ్చిండు, అపాలజీ చెప్పిండు, అప్పటికి అయిపోవాలి. బట్ తప్పు కదా ప్రియాంక గాంధీ గారి గురించి, లేకపోతే ఒక లేడీ గురించి ఎట్లా మాట్లాడాలంటే అట్లా అంటే ఇక్కడ మొన్న టీవీ ఎట్లా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ, షాద్ నగర్ ఎమ్మెల్యే, మా బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ మీద ఎట్లా మాట్లాడింది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కదా, ఆయన మీద ఎట్లా మాట్లాడారు వీళ్ళు, కాంగ్రెస్ ఎంపీస్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఇక్కడ కొద్దిమంది తిరుగుతున్నటువంటి లీడర్ కావచ్చు, ఎన్ని మాటలు అంటారు. మా కిషన్ రెడ్డి గారిని పట్టుకుని ఎన్ని మాట్లాడినారు, సంజయ్ అన్న గారిని పట్టుకుని ఎట్లా. బీజేపీ లీడర్లు అంటే ప్రధానమంత్రి సారీ చెప్పలేదు, కానీ ఇక్కడ బీజేపీ అయినా సారీ చెప్పిండు. రమేష్ బిధూరి చెప్పిండు, మాట దొరికినందుకు క్షమాపణ అడిగాడు ఆయన. దట్ ఈస్ అవర్ సంస్కారం కదా. వీళ్ళు అసలు కోన్కిస్క గొట్టంగాలు ప్రధానమంత్రి మోదీని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు. ఈ దేశం సాక్షి కాదా? మేము అట్లనే చేసినామా? కార్యాలయం మీద దాడులు చేసినామా? చేస్తే ఉంటాయి ఈ కార్యాలయాలు. వచ్చిర్రు అంటే స్టేట్మెంట్లు కూడా చాలా భారీగా వచ్చినాయి. సంజయ్ అన్న దగ్గర నుంచి కానివ్వండి, రాజాసింగ్, కిషన్ రెడ్డి గారు, లేకపోతే అరవింద్ అన్న దగ్గర నుంచి కానివ్వండి, ఈటెల రాజేందర్ గారు కూడా, రఘునందన్ కూడా మొత్తం అంటే అగ్గిపెట్టేస్తాం అన్నట్టు మాట్లాడినరు. ఒకనొక టైంలో ఇంకా తెలంగాణలో ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ వార్ ఇంకా మొదలైంది, ఇంకా ఇది ఆగదు అనేసి అయితే అనిపించింది మాకు. సంజయ్ అన్న మాట్లాడినా, కిషన్ అన్న మాట్లాడినా, ధర్మపురి అరవింద్ అన్న మాట్లాడినా, రాజాబాయి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ సొంత గొంతు కాదు. వాళ్ళు మాట్లాడిన గొంతు ఎవరు, ఆవాజ్ ఎవరంటే కార్యకర్తల యొక్క మనోభావాలు. మీ పైన దెబ్బ పడ్డది కాబట్టి ఎస్, ఈ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు. వాళ్ళు మాట్లాడితే మా యొక్క భావాన్ని వాళ్ళు మీడియా ముందు వచ్చి చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త తన ఇంటి మీద తన పైన దాడి జరిగితే ఎట్లా రెస్పాండ్ అవుతారో అట్లా రెస్పాండ్ అయ్యిండు. ప్రతి కార్యకర్త రెస్పాండ్ అయ్యిండు. మీకు తెలుసో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు రాళ్ళు, కోడిగుడ్లు పట్టుకొని వచ్చి ఎవరి మీద దాడి చేసారు? వాళ్ళు ఒక దళితుల మీద దాడి చేసారు, ఒక బహుజనుల మీద దాడి చేసారు, బహుజనులకు బడుగులకు అండగా ఉన్నటువంటి పార్టీ మీద దాడి చేసారు. వాళ్ళు ఎస్సీ మోర్చా నాయకుడిగా తల వలిగింది, బీసీ మోర్చా నాయకుడిగా తల వలిగింది, చెయ్యి ఇరిగింది, వేలు విరిగింది. మా ఓబీసీ బీసీ కమ్యూనిటీ సంబంధించినటువంటి యాదవ్ సంబంధించినటువంటి మా కాసం వెంకటేశ్వర మీద కాదు, రాయిశ్రీ, వీళ్ళంతా తల పలిగింది ఆ రోజు. కాసమన్న పైన తల పగిలింది, ఎస్సీ మోసా నందు గారి పైన, కాసమన్న కూడా తగిలింది, మెడ పైన తగలడం జరిగింది, అలాగే తల పైన కూడా ఒక రాయి. ఇవన్నీ దేంతోని? రాళ్లతోని, రాడ్లతోని, కర్రలతోని, కోడిగుడ్లు, టమాటాలు, నిరసన, వీటన్నిటి పట్టుకొచ్చి ఆఫీస్ మీద దాడి చేసారు. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్, ఎవరు? రాజ్యసభ ఎంపీ. ఆయన తమ్ముడు అరవింద్ యాదవ్ వచ్చి దాడి చేసిపోతాడు, ఆయన టీం వచ్చి దాడి చేసిపోతుంది. అంతా శిక్ష పడాలి వీళ్ళందరినీ. కానీ మీరు చూసారు కదా ఎంత అంటే వాళ్ళ అసలు ఏంది నిరసన తెలపాలి కదా. నిరసన ఏ విధంగా A1, A2, A3, A5 వరకు ఎవరెవరు ఉన్నారు? సో వాళ్ళ లిస్ట్ ఉంది, పేర్లు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. అరవింద్ ఉన్నాడు దాంట్లో. ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి నేను చెప్పిన పేరు ఉందో వీళ్ళంతా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది. దీంట్లో గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి స్టేట్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ, A2గా. A3గా అరవింద్ కుమార్ యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ, బ్రదర్ ఆఫ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. A4గా పరమేశ్ యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ. A5గా గూడూరి నిఖిల్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. A6గా హరిధర్, యూత్ కాంగ్రెస్ ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. A7 అనిల్, యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్. A8 మధుసూదన్, సాయి యాదవ్. A9 మహేష్ గౌడ్, అరుణ్ యాదవ్. ఇట్లా వీళ్ళు కొన్ని ఉన్నాయి, కొద్దిమంది పేర్లు వీళ్ళు పెట్టేశారు.
అయితే వీళ్ళతో పాటు మొహమ్మద్ ఫయాజ్ A13గా, రెహమత్ అలీ A14గా, వీళ్ళు సయ్యద్ హజీ అలీ A16గా, వీళ్ళు జాకీర్ A18గా, A1గా జక్కిడ్ శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్. సో వీళ్ళ పేర్లు ఉన్నాయి. రైట్. ఈ పేర్లు ఏవైతే మీరు ప్రస్తావించారు కదా, ఇందులో అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు వీళ్ళందరూ ఫ్రంట్ వారియర్స్గా అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, ఇదంతా కనిపిస్తుంది. బట్ ఎక్కడైతే దిష్టి బొమ్మ దహనం జరుగుతుందో అక్కడ కొన్ని స్లోగన్స్ రేజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. నారాయణ తక్బీర్ వార్ స్లోగన్స్ అవి. కొద్దిమంది ముస్లిం అసలు నిజమేనా అది? కొద్దిమంది ఒక టీం పట్టుకొచ్చారు, ముస్లిం టీం పట్టుకొచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేయాలని ఒక నినాదం ఇవ్వాలనుకుంటే బీజేపీ వ్యతిరేకంగా ఏదో నినాదం ఇవ్వాలి, కాంగ్రెస్ సపోర్ట్ గా ఇవ్వచ్చు. కానీ నారా తక్బీర్ అని నినాదం ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అది ఇచ్చినారా? మీరు చూడొచ్చు, వాయిస్ చాలా మీడియాలలో వచ్చింది అంతా. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏం జరుగుతుంది అంటే బీజేపీ మీద అటాక్ చేయాలి, పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు పార్టీలో మాకు ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆఫీస్ ఎవరుంటే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపేయాలనుకుంటారా మీరు? కాంగ్రెస్ అదే కదా, మేము చెప్తున్నారు కదా, మా అధినాయకత్వము ఒకసారి కనుచూపు మేర మీరు కానివ్వండి అంటే గాంధీ భవన్ కాదు అది. చెప్తే నేను మన మీడియాలో గూండాల భవన్ అది, ముమ్మాటికి గూండాలను, కబ్జాకోర్లను, దొంగలను, లంగలను, లఫూటుగాలను ట్రైనింగ్ చేస్తున్న భవన్ అది. గాలినే తయారు చేస్తున్నారు. ఒక్కడి సంస్కారం ఉండదు, అంతా పాన్ పరాగ్ గాలు కనబడతారు. నీకు పోతే ఆఫీస్లో పోయి చూడండి, మీకు కనబడుతుంది. పేకాటగాళ్ళు, మందురాయిలు గాలి తిరుగుతారు ఆ భవన్లో. గాంధీ భవన్ పేరు చెప్పుకుంటా వాళ్ళకి అడ్డగా మారుతా ఉంది గాంధీ భవన్ పేరు. అట్లాంటి ఏ ఒక్క దొంగనా కొడుకు వదిలిపెట్టాం చెప్తారు కదా, ఒక్కరిని వదిలిపెట్టాం. చూసినాం కదా, ఈట్ కా జవా పత్తర్ సే దేనా హమ్ సీక్ లియా. మాకు తెలుసు ఎట్లా మిమ్మల్ని ఎట్లా మట్టు పెట్టాలి, ఎట్లా మిమ్మల్ని డీల్ చేయాలి. మీరు ఏ భాష అయితే మీకు సమజైతో ఆ భాష చెప్పడం మాకు తెలిసినంతగా ఇంకెవరు తెలియదు. గంట సేపట్లో మీకు చెమటలు పట్టినా లేవా? వచ్చింది PCC వచ్చి మీకు క్షమాపణ అడిగిపోయి చెప్పిండు కదా. కానీ నీ కార్యకర్తల్ని ఈరోజు విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేసి మీరు చేయండి అంటే ఊకుంటాం అనేది. అంటే చెప్పిండ్రు కానీ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ఇదంతా చేస్తున్నారు అనేసి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఆయన హోమ్ మినిస్టర్ కదా, ముఖ్యమంత్రి కమ్ హోమ్ మినిస్టర్ కదా. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాలేదా? నీకు తెలియకుండా ఉంటుంది హోమ్ మినిస్టర్ గారు. అందుకే అది ఎవరినో ఒకరు హోమ్ మినిస్టర్ గారు చేయమని నీకు చేత కాకపోతే. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా ఫెయిల్ అయినావు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టాక హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ అవుతున్నావు. యూ షుడ్ సే అపాలజీ. నేను ఒక విషయం చెప్తాను మీకు. తెల్లారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పోలీసులు ఉండగా కాంగ్రెస్ గూండాలు మంత్రి సీతక్క గారి యొక్క ప్రోద్బలంతో ఆమె ఇలాకా మా ములుగు జిల్లా మా యువమోర్చా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు పాపం ఒక చిన్న షాప్ నడుపుకుంటారు. షాపును ధ్వంసం చేశారు. చూడండి, షాపును ధ్వంసం చేసిన విధానం మీరు చూడండి. ఎవరున్నారా? పోలీసులు లేరు. ఇక మేము బయటికి దిష్టిబొమ్మ పట్టుకొస్తే ఏసీపీ స్థాయి అధికారులు దిష్టిబొమ్మ గుంజుకుంటారు, మా పైన లాఠీ చార్జీలు చేస్తారు, మమ్మల్ని కొడతారు. మరి ఎవరి షాప్ ఏమవుతుందో? రైట్, ఒకసారి ఆపేయండి ఆ వీడియో. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రదర్శన చేస్తున్నప్పుడు ప్లకార్డ్స్ ఇవన్నీ చూపించుకుంటూ, లేకపోతే అక్కడి ఏవైతే రేవంత్ రెడ్డి గారి ఫొటోస్ ఇవన్నీ ఫ్లెక్సీస్ చించేటప్పుడు మీ పైన చాలా ఘోరంగా లాఠీచార్జ్ జరిగింది. మీరున్నారు, అరవింద్ ఉన్నాడు, మహేందర్ భాయ్ ఉన్నాడు, లేకపోతే ఇంకా నితిన్ అంకర్, ప్రతి అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. అందరిపైన లాఠీచార్జ్ చేస్తున్నారు. మరి ఇక్కడ లాఠీచార్జ్ కనిపిస్తలేదు అంటే పోలీసులు ఎక్కడ? నేను అదే చెప్తున్నా. నేను మొన్న కూడా మాట్లాడినా. అసలు పోలీసులకు జీతాలు ఇస్తుంది ప్రజలు కట్టే పన్నుల నుంచి వచ్చే డబ్బుల నుంచే, సొమ్ము నుంచే మీకు జీతాలు వస్తాయి. ST1 ఉంటుంది, స్టేట్ ట్రెజరీ అని ఉంటుంది. అక్కడ నుంచి మీకు డబ్బులు వస్తాయి. కానీ మీకు రేవంత్ ట్రెజరీ నుంచి రావట్లేదు. పోలీసులు అట్లా బిహేవ్ చేయాలి, అధికారులు అట్లా బిహేవ్ చేయాలి. మీరు ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంటే, ములుగులో అయితే సీతక్క ట్రెజరీ నుంచి వచ్చినట్టు, తెలంగాణ మిగతా చోట్ల అయితే రేవంత్ ట్రెజరీ నుంచి వచ్చినట్టు, మిగతా జిల్లాలో లోకల్ ఎమ్మెల్యేల ట్రెజరీ వచ్చినట్టు ఫీల్ అవుతారు జీతాలు. పోలీసులు అట్లా పనిచేస్తారు. కాకి బట్టలు వేసుకొని పనిచేస్తున్నా, కాంగ్రెస్ కండు వేసుకొని పనిచేస్తున్నా, పోలీసులు ఒకసారి అర్థం చేసుకోవాలి. పోలీసు ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు TRSకు చేస్తే ఏమైంది? పెద్ద పెద్ద ఆఫీసర్ల పరిస్థితి ఏంది? ఈడీ కోర్టుల చుట్టూ, హైకోర్టు చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ మాట అంటే అధికారులు, మీకు పొలిటీషియన్స్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ శాస్త్రం కాదు, 5 ఏళ్ళు ఉంటుంది. మీ నౌకరు 30 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళ నౌకరు ఉన్నటువంటి మీరు ఎంత బాధ్యత వ్యవహరించాలి? కాన్స్టిట్యూషనల్ పవర్తో మీరు వస్తారు. మీరు ఈ చట్టానికి రక్షణగా ఉండాలి. కానీ అధికారం ఉండడానికి చుట్టంగా మారిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆడ లాఠీలు పట్టుకున్నాయి, మీరు అక్కడ లాఠీలు పనిచేయవు. గాంధీ భవన్ దగ్గర
బీజేపీల మీద మాత్రం ఈ లాఠీలు పనిచేస్తాయి. ఇది ఎక్కడ రాజ్యాంగం? మీరు ఆయన ఎవరు ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఎలక్షన్ రాగానే దేశం మొత్తం తిరుగుతాడు, మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి తిరుగుతుంటాడు. ఇంతకన్నా ఘోరంగా ఫిరోజ్ ఖాన్ పైన అటాక్ జరిగినప్పుడు కూడా లాఠీ చార్జ్ కనిపించలేదు. నేను అదే అంటున్నాను, మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ. మీ మొహబ్బత్కి దుకాన్ ఒక సైడేనా, ఇంకో సైడ్ కాదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతిపక్షాన్ని గౌరవించని చెప్పాలి రాజ్యాంగంలో. చదవాలి, బుక్కుని చదువుతూ వెళ్తుంది, రాజ్యాంగాన్ని చదువుతూ వెళ్తుంది. అది తెలియదు. రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలి, ప్రజల హక్కులను గౌరవించాలి, ఎక్కడ కూడా దాడులు చేయమని చెప్పాలి. ఇన్ కేసు తప్పు చేస్తే ఉంది కదా, అందరూ రాసిర్రు, పట్టుకపోయి లోపల అని చెప్పి రాసిర్రు కదా, చట్టం ఉంది కదా. అది వదిలిపెట్టి నువ్వు రాడ్లు పట్టుకొచ్చి దాడులు చేయమని చెప్పిందా? నువ్వు చెప్తుంటావు కదా బీసీలను అగ్రవర్ణ అణగానటువంటి అడుగు వర్గాలందరినీ కూడా బీజేపీ హింసిస్తుందని చెప్పేసి. మరి నువ్వు ఎవరి మీద దాడి చేసారు? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాస్క్ వేసుకుని తిరుగుతారు వీళ్ళంతా. దే ఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ అంబేద్కర్, దే జస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ అంబేద్కర్. కాంగ్రెస్ గూన్స్ ఆర్. వాళ్ళు ఈరోజు ఎవరి మీద దాడి చేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మా బడుగుల కోసం కొట్లాడిండు భయ్. నువ్వు మా బడుగుల మీద దాడులు చేస్తావా? మా ఎస్సీ నాయకుల మీద దాడి చేస్తావా? ఎక్కడుంది నీది? అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకట. నీకు కాన్స్టిట్యూషన్ మీద ప్రేమ లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద కనీస కనికరం లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. ఆయన అంబేద్కర్ని ఓడగొట్టి ఇంట్లో పని మనిషిని పెట్టి ఈరోజు అంబేద్కర్ వాదులం అని చెప్పుకుంటూ అంబేద్కర్ ఎవరి కోసం అయితే రాజ్యాంగాన్ని రాసిరో వాళ్ళ పైన దాడులు చేస్తారు. ఎక్కడుంది మీది? రాహుల్ గాంధీ గారు ఎక్కడ చెప్పండి మీరు? అంటే మీ పిచ్చి పిచ్చి చేష్టలు, మీ తిక్క పనులు బయట దగ్గర వెళ్తాయి కావచ్చు, బీజేపీ కార్యకర్త వెళ్తాయా? మీ రాష్ట్రం మొత్తం గంటలు అట్టుడికింది. మా వాళ్ళు ఒక్కసారి వస్తే వాడర సేనలు నీ డ్రగ్స్ తీసుకొని, లిక్కర్ తీసుకొని, బిర్యానీతో వచ్చేటటువంటి క్యాడర్కు, మా నికార్స్ అయిన రామభక్తులకు పెట్టుకుందాం. మరిగా నువ్వు ఇప్పుడు 4 రోజులు అయితే నుమాయిష్ అయిపోతుంది. అదే గ్రౌండ్ డిసైడ్ అయ్యి రేవంత్ రెడ్డి ఆడనే కొట్లాడదాం. మరి మా వాళ్ళు వస్తారు, మీ వాళ్ళు వస్తారు, పిలిపించుకోండి, బ్యాచ్ ఎంత పిలిపించుకుంటాం. అవుతుందా నీతోని? నీ కార్యకర్తలు అని చెప్పుకుంటారా? కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటారా? అవుతుందా? మా బీజేపీ కార్యకర్తలు కొట్లాడతారా? కొట్లాడదాం బరాబర్. మేము ప్రజా సమస్యలమే కొట్లాడతాం. నువ్వు నీ గుండాలను పంపించి దాడులు చేస్తే మాత్రం మేము భయపడటం కాదు, వణికటం కాదు, జనికటం కాదు. నువ్వు మూసీ పేరు చెప్పి దోసుకోవాలనుకున్నావు, అడ్డుకున్నాం. హైడ్రా పేరు చెప్పి దోసుకోవాలనుకున్నాం, అడ్డుకున్నాం. నువ్వు సెలబ్రిటీలు భయపెట్టించి పైసలు తిందాం అనుకున్నావు, అడ్డుకున్నాం. నువ్వు తెలంగాణ ప్రజలను, తెలంగాణ సొమ్మును దోచుకపోతా నేను రాబర్ట్ వాడ్రా కట్టుబెడతా, ప్రియాంక వాడ్రాకి ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీని కాపాడుకుంటా, దేశంలో ఎక్కడ అధికారం లేదు మేము కాపాడుకుంటా. నీకు అధికారం ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు ఉన్నాయి. 19 రాష్ట్రాల్లో బీజేపీలో అధికారం ఉన్నారు. ఒక్క రాష్ట్రం తెలంగాణలో యువత చాలు మిమ్మల్ని మట్టు పెట్టడానికి. తిరుగుతారా మీరు గల్లీలలో? వాళ్ళు ఎమ్మెల్యేలు తిరుగుతారా అన్న? బీజేపీ కార్యకర్తలు దాచుకుంటే గల్లీలు తిరుగుతారా? 45 లక్షల మంది పార్టీ కార్యకర్తలు బీజేపీకి. నీ క్యాడర్ ఏంది చెప్పు? నీ క్యాడర్ ఏంది? వాడి నుంచి వీడి నుంచి వచ్చి కొనుక్కున్న క్యాడర్ నీది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి జాయిన్ చేసుకున్న క్యాడర్ నీది. మొదటి నుంచి ట్రైన్డ్ అయిన క్యాడర్ మాది. క్యాడర్ బేస్డ్ మాస్ ఆర్గనైజేషన్ బీజేపీ. నువ్వేమంతా పంగా తీసుకో, బీజేపీ అంతా పంగా తీసుకుంటే బద్దలు బాసింగాలు అవుతాయి. సో కేసులు కూడా అంతే నమోదు అవుతున్నాయి. మేము రెడీగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. నువ్వు పెట్టే మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆ గుండెధైర్యానికి కారణం ఏంటి? ఎందుకు ప్రతిసారి మీరు ఇవన్నీ ఫైట్లలో వెళ్తూ మేము ఎంచుకున్న దారి, మేము పట్టుకున్న జెండా అట్లాంటిది అన్న. మేము ఎంచుకున్న దారి ప్రజల కోసం ముళ్ళబాటలు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి మొదలు పెడితే, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మొదలు పెడితే, అడ్వాణి గారు ఇచ్చిన ధైర్యం కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన భరోసా కావచ్చు, అమిత్ షా గారు ఇచ్చిన తెగింపు కావచ్చు, మా నాయకత్వం మాకు ఇచ్చిన ధైర్యం కావచ్చు, ప్రజల కోసం చలో జీయింగే హమ్ ఇస్ దేశ్కే లియే, మరెంగే ఇస్ దేశ్కే లియే. విన్నారు కదా మీరు? డెఫినెట్లీ ఫుల్ స్టాప్ వస్తుంది. మీరు ప్రజల కోసం మీరు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు 420 420 హామీలు ఇచ్చారు కదా, వాటిని అమలు చేయండి. అమలు చేస్తూ మీరు ఆ పని మీద ఫోకస్ పెట్టండి. డెఫినెట్ వీటి ఫుల్ స్టాప్ పడుతుంది కదా. ప్రజలు మీకు సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు కదా. వాటిని వదిలిపెట్టేసి అపోజిషన్ పార్టీస్ మీద దాడి చేస్తాము, లేదా మేము ఇంకొకటి సెలబ్రిటీస్ని పట్టుకొచ్చి మీడియాలో ఒక హైలైట్ చేసి నడిపిస్తాము, ఇట్లాంటి ఏదో చేసినాం అనుకో, మేము వదిలిపెట్టాం. డెఫినెట్ వదిలిపెట్టాం. ఎందుకు వదిలిపెడతాం? వీళ్ళు వాళ్ళు మీరు తెలంగాణ దోచుకుంటాం, మేము తింటామంటే వదిలిపెడతాం, చూసుకుంటా కూర్చుంటామా? ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ బీజేపీ, డెఫినెట్లీ కొట్లాడుతుంది. ఇప్పుడు చూసినాం కదా, అదేంది ఇంటర్వ్యూ నడుస్తుంది, మధ్యలో కరెంట్ పోయింది. హైదరాబాద్ మాదాపూర్ లాంటి సెంటర్లో కరెంట్ పోతే ఈ గ్రామాల పరిస్థితి ఏంది? రోజు మధ్యాహ్నం ఇదే పరిస్థితి హైదరాబాద్. నేను అదే అంటున్నా, ప్రజలు ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. నేను ఒక విషయం చెప్పాలంటున్నాను మీ తరఫున. కరెంటు పోయింది కదా అని చెప్పేసి అరేగా కేసీఆర్ మంచిగుండే, కరెంటు పోలే,
లేకపోతే నీళ్ళు వస్తలేవు కదా అని చెప్పేసి కేసీఆర్ ఏమన్నా, దయచేసి అటు కన్ఫ్యూజన్లో పడకండి. ఆయన డిస్కమ్లలో స్కామ్ చేసిండు, దాని మీద కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కరెంటు పేరు మీద స్కామ్ జరిగింది, క్వాలిటీ ఆఫ్ కరెంట్ వాళ్ళు ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఆయన అయితే పెనం లాంటోడు, ఈయన పొయ్యి లాంటోడు. పెనం మీద ఉన్న రొట్టె పోయి పొయ్యిలో పడ్డట్టే. వాడు షేర్ అయితే వీళ్ళ సవా షేర్. ఆయన 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 దోపిడిదారుడే, ఈయన దోపిడిదారులే. రెండు, ఓడు బొమ్మ, ఓడు బొరుసు. కాబట్టి దయచేసి వీళ్ళ గాయాబులో పడద్దు, వీళ్ళ దాంట్లో పడద్దు. వీళ్ళిద్దరు తెలంగాణ దోసుకొని వచ్చిన వాళ్ళే, ఇద్దరు దోసుకుంటుండే. చూసినాక ఈ కార్ రేసింగ్లో ఏం జరుగుతుంది, లేకపోతే లిక్కర్ స్కామ్ ఏం చేసిర్రు, ధరణి పేరు మీద భూముల స్కామ్లు ఎట్లా చేసిర్రు, కాళేశ్వరం పేరు మీద అక్కడ ఎట్లా వాళ్ళు కొట్లా స్కామ్ చేసిర్రు. సో అట్లనే ఈయన మూసీ పేరు మీద ఆయన స్కామ్ చేయడం రెడీగా ఉంటారు. అంటే వీళ్ళకు ఏదో ఒక రకంగా ఈ సొమ్ము దోసుకోవడం తప్ప ఈ తెలంగాణ యొక్క అభివృద్ధి పరంగా వచ్చి ప్రజల భద్రత పైన ఎలాంటి జీరో ఇంటెన్షన్. అప్పుడు ఫ్యామిలీ పాలిటిక్సే, ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్సే. ఈ రెండు కూడా రెండే. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. పేద ప్రజలకు ప్రతి నెల ఎవడిచ్చినా ఇవ్వకుండా ఈరోజు రేషన్ కావచ్చు, మిగతా వాటిలన్నింటిలో నరేంద్ర మోడీ సర్కారు బరాబర్ ఇస్తుంది. మీ హక్కులకు, మీ యొక్క వాటికి, మీ రక్షణకు భంగం కలిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిటారుగా నిలబడి కొట్లాడతారు మీకోసం. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం, మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటాం. దయచేసి బీజేపీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ మహేష్ భాయ్. సో సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మిమ్మల్ని పాడ్కాస్ట్కి పిలిచినా కానీ కరెంట్ పోవడం వల్ల మనం ఇప్పుడు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. అండ్ మీ ఫైట్ ఇలానే కొనసాగిస్తారనేసి, అండ్ బీజేవైఎం మోర్ పవర్ టు యూ అనేసి నేను చెప్పేస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మన సర్కార్ వచ్చినాక ఒక నిమిషం కన్నార్పే వరకు కూడా కరెంటు పోకుండా ఉంటుంది. దట్ ఈస్ అవర్ గ్యారంటీ.